హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా క్షేమమేనండి. అందరూ క్షేమంగా ఉంటారని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హైదరాబాదీ తడక. ఐఎమ్ యువర్ కుకింగ్ ఎక్స్పర్ట్ సఫీ. ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే, గుమగుమలాడే, కమ్మగా ఉండే కట్టి దాల్ అండి. హైదరాబాదీ కట్టి దాల్ ఫేమస్గా. ఆ కట్టి దాల్ ఎలా చేస్తారో నేను చూపిస్తానండి. అది నా స్టైల్లో. ఓకే అండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. దీన్ని చేసే విధానం చూపిస్తానండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దీన్ని కాస్త వేపి నేను 1 గంటకి వరకు నానబెట్టి పెట్టాను. అంటే హైదరాబాదీ కట్టి దాల్ అంటే దీన్ని వేపరండి, వాళ్ళైతే మసూర్ దాల్తో చేస్తారనమాట. ముందు కారం వేసేద్దామండి. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 2 టీ స్పూన్స్ అండి, ఉప్పు అండి 2 టీ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1/2 టేబుల్ స్పూన్ అనమాట. 1/2 టేబుల్ స్పూన్లో కూడా నేను కొంచెమే వేసాను, 2 టీ స్పూన్స్ వేసాను. ఇప్పుడు కొంచెం ఇవి వేద్దామండి. కరివేపాకు వేద్దాం. వేసి దీంట్లో కొత్తిమీర వేద్దామండి. దీన్ని మూత పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను. టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తానండి. 2 టేబుల్ స్పూన్స్ కూడా కాదు, 1 టేబుల్ స్పూన్ వేసానండి. దీన్ని మూత పెట్టి నేను 2-3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని స్టవ్ మీద పెడతానండి. ఆ తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన గ్యాస్ ఇదే. ఇప్పుడు ఏమీ స్టీమ్ లేదండి. ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కర్ అంటే కిచెన్లో ఒక చిన్న బొమ్మ అండి బాబు. చూడండి, మన పప్పు ఉడికిపోయిందండి. దీన్ని నేను రుబ్బుతాను. రుబ్బి దీంట్లో పచ్చిమిరపకాయలు, ఇది టమాటోస్ వేసేస్తాను. తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు వేసేద్దాం. కాస్త కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసేద్దాం. అంతేనండి. ఇదిగో దీని థిక్నెస్ ఇంత ఇలా ఉండాలి, మరీ నీళ్ళలాగా చేయకూడదు. చూడండి, ఇలా ఉండాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఉడకనిద్దామండి, 2 బాయిల్స్ వచ్చే వరకు. ఆ తర్వాత దీన్ని సీజనింగ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కట్టి దాల్ చక్కగా మరిగిపోయిందండి. అంటే ఇదిగో చూడండి, మన పచ్చిమిరపకాయలు కలర్ మారితే మన పప్పు అయినట్టే. చూడండి, కలర్ మారిపోయిందిగా. ఇప్పుడు దీన్ని నేను తాలింపు పెడతానండి. ఒక పెద్ద సర్వింగ్ స్పూన్తో 1.5 స్పూన్స్ అండి అది ఆయిల్. చూడండి, ఆయిల్ వేడెక్కింది. మిరపకాయలు వేద్దామండి. మిరపకాయలు కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలండి 3 కాస్త క్రష్ చేసి వేసేసాను అన్నమాట.
ఇది వేగిన తర్వాత ఇది వేద్దాం. ఉల్లిపాయ వేగిపోయిందండి. జీలకర్ర వేద్దాం. జీలకర్రని చాలా నల్లగా చేసేసేద్దండి, కాస్త చిట్టుపట్లాడే వరకు అంతే. చిట్టుపట్లాడించండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు రెబ్బలు వేసేసాను. అయిపోయిందండి. నేను ఇప్పుడు తాలింపు వేస్తాను. అంతేనండి. ఆహాహా, ఎంత మంచి వాసన వస్తుందంటే, చాలా సువాసనతో నా వంటిలో చాలా వాసన వస్తుందండి. మంచి వాసన, గుబగుబలాడే వాసన. చూడండి ఫ్రెండ్స్, కట్టి దాల్, హైదరాబాదీ కట్టి దాల్, అది కూడా నా స్టైల్లో చేశాను. ఇది డిష్ అవుట్ అయ్యి టేబుల్ మీదకి వచ్చిందండి. మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ డిష్ని. మీరు తప్పకుండా నచ్చుతుంది మీకు, మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్. ఈ డిష్ తయారయ్యేటప్పుడు ఎంత గుమగుమలాడే వాసన వస్తుందంటే, చాలా కమ్మటి వాసన వస్తుంది. పక్క వాళ్ళు కూడా డోర్ కొడతారనమాట. అంటే నేను జోక్ చేశానులేండి. ఓకే ఫ్రెండ్స్, ఇది తప్పకుండా ట్రై చేయండి మీరు. నాది ఇంకొక ఛానల్ ఉంది, హిందీ ఛానల్. దాని పేరు హైదరాబాదీ తడక. దాంట్లో ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. దాన్ని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఆల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు నా హైదరాబాదీ తడక ఇన్ తెలుగు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే, కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ ఇంకొక యూనిక్ డిష్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.